నేనే సత్యభామ. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ గేమ్ పేరు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఒకడు వస్తాడండి, వాడు సరైన పిచ్చోడు. పిచ్చోడు అంటే సినిమా పిచ్చి. వాడి పేరు ఆర్ఆర్ బాబు. నిన్నేమో ఎన్టీఆర్ గెటప్ లో వచ్చి మమ్మల్ని అందరినీ భయపెట్టేశాడు. మరి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఇప్పుడు ఏం గెటప్ లో వస్తాడో చూద్దాం. నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో, నా ప్రేమను శాపంగానో, చలియా ఫీల్ మై లవ్. నా పెళ్ళైందిరా. పెళ్ళైతే అది మీ ఫీలింగ్, మీకు పెళ్ళలేదని నా ఫీలింగ్. నువ్వు నాకు రోజు ఇచ్చాను మా ఆయన తెలిసిందనుకో నువ్వు ఇస్తాడు అయిపోతావు. ఈ గేమ్ లో ఏంటంటే మీరు ఒక్కొక్క బాస్కెట్స్ మీ చేతికి ఇస్తాడు. తను బాస్కెట్స్ తీసుకుని నేను ఒక 30 seconds లో 1/2 kg దొండకాయలు, వెజిటేబుల్ పేరు దొండకాయలు, 1/2 kg 30 seconds లో, అంటే 1/2 kgకి దగ్గర వెనక ముందు కొంచెం పక్క పక్కన ఉన్న ఎవరు వెయిట్ కరెక్ట్ గా వేస్తారో వాళ్ళు ఈ రౌండ్ లో విన్ అవుతారు. సరేనా? టైం స్టార్ట్స్ నౌ. నలుగురు తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే, జానకి గారు. జానకి 732 grams. కొంచెం ఎక్కువ తీశారు. చూద్దాం, ఇంకా ముగ్గురు ఉన్నారు కదా. శ్వేత వెయిట్ ఎంత వేసిందో చూద్దామా? 582 grams. శ్వేత చాలా దగ్గరగా వేసింది, చాలా సిమిలారిటీగా ఉంది. మరి శ్వేతని ఎవరు బీట్ చేస్తారో చూద్దాం. ప్రతీష గారు, మీరు శ్వేతని బీట్ చేస్తారో చూద్దామా? బీట్ చేస్తారా? చూద్దాం, తెలిసిపోతుంది కదా. 734 grams. మీరు కూడా చాలా ఎక్కువ వేసేసారు. అంటే మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళరా? ఒక 1/2 kg అంటే మీకు ఒక అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది కదా. ఉజ్జాయింపుగా మనం ఇంత ఒక 1 kilo అంటే ఇంత ఉంటుంది. ఎక్కువ తీసేసుకున్నారు మీరిద్దరు. సుజాత గారు, మీ వెయిట్ చేసుకుందాం. 684 grams. 684 విన్నర్. ఇప్పుడు చాలా నేను చెప్పిన వీటి చాలా దగ్గరగా వేసింది. మళ్ళీ శ్వేత. ఒక్క త్వరలో నువ్వే గెలిచిపోతున్నావా? అన్ని ప్లేసెస్ నువ్వే తీసేసుకుంటావా? తెచ్చాడు పిచ్చి దొండకాయలు తెచ్చాడు ఆర్ఆర్ బాబు, బంగాళదుంపలు తీసుకొని వచ్చాడు. పిచ్చివాడు, మెంటలోడు, క్రాక్ వాడు, వీడేవాడు. ఇలా నువ్వు గుంజుగా నీ దగ్గర కాదు, ఈ పిచ్చి ఇక్కడ అలా ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. ఇంకెప్పుడైనా ఈ బస్తీలో కనబడ్డావో కాళ్ళు విరగొడతాను. రోజు తీసుకొని నోరు మూసుకొని వెళ్ళరా. ఎంత మర్యాదగా చెప్పిన తర్వాత ఇంకా ఎందుకుంటాను. అయినప్పటికీ మీ అందరికి ఈ రోజు పొద్దున్న లేచి ఎవరి మొహం చూసావు? మా వారిది. మీ వారి ఫేస్ అంత మంచి ఫేసా? ఆయన హార్ట్ కూడా అంత మంచి హార్ట్. హార్ట్ ఉండని ఫేస్ చెప్తున్నా, ఎందుకంటే 3 సార్లు నువ్వే కొట్టేసావు సత్యభామ కదా. చాలా హ్యాపీగా ఉంది కదా. చాలా 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 హ్యాపీగా ఉంది. వాళ్ళ ముగ్గురు అలా నిలబెట్టేసి ప్రతిసారి నువ్వే వస్తున్నావు పెత్తనం చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ తాళ నీ దగ్గర ఉంది. నీకు ఆల్రెడీ పెత్తనం చేయడం తెలుసు కాబట్టి ప్రాసెస్ తెలుసు ఏం చేయాలని. ఇక నేను రాను. సత్యభామ, నువ్వే వెళ్ళి అన్ని ఏమేం కావాలో అన్ని చేసేసుకో, తెచ్చుకో.
అమౌంట్ ఉంది అంటే ఎక్కువసేపు మీ దగ్గర మీ చేతోనే ఉంది లక్ష్మీదేవి కదా. చాలాసేపు కూడా దృష్టి తగులుతుంది. తొందరగా పనిచేసేయండి. మీరే అనౌన్స్ చేయండి. 4th జానకి గారు. ఎందుకు అలా డల్ అయిపోయారు? జడ ఊపుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఈవిడే ఊపడం అలవాటు. ఇప్పుడు తగ్గించాలి. ఈవిడే ఊపుతుంది మరి ప్రతి రౌండ్ కి కదా. కీస్ ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ రావట్లేదు. సరే 1000 రూపీస్ తీసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ 3rd ప్రత్యూష. ప్రత్యూష కదా చాలా గొప్పలో ఉంది. దగ్గరే ఉంచుకో. నా దగ్గరే ఉంది. ఇక్కడే ఉంది. 1500. సుజాత గారు. కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆవిడ ఎన్నిసార్లు గెలిచినా మీరు ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా అలా కదా. అందుకనే లక్ష్మణుడు ఎప్పుడు హెల్పింగ్ గా ఉంటాడు కదండి. అందుకే ఈసారి కొంచెం గెలిపిద్దామని 3వసారి కూడా బామగా నేను ఓడిపోయా. ఓడిపోయారా? ఓకే. 3 రౌండ్లైనా ముగ్గురు పార్టిసిపెంట్స్ తలరాత మారలేదండి. మళ్ళీ శ్వేతనే సత్యభామగా గెలుచుకునుంది. కనీసం 4th రౌండ్లైనా ఆవిడ దగ్గర నుంచి పెత్తనం లాక్కుంటారా లేదో చూద్దాం. కళానికేతన్ నేనే సత్యభామలో ఒక షార్ట్ బ్రేక్. రైటా రంగా ఎంత పెట్టుకుంటే రాంగ్. రైటా రంగా రాంగ్. మొత్తం ఆయనకి అంకితం చేస్తున్నారు. సత్యభామ